ఏజీలు పలకాల్సిన సందర్భమే కాదు కదా. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్తో ఒకరిని ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. కేసును తప్పుదోవ పట్టించి కుమారుడిని కాపాడే ప్రయత్నం చేశారు సీదిరి అప్పలరాజు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. సార్, కూటమి ప్రభుత్వం 18 ఏళ్ల పిల్లాడిపై కక్ష కట్టింది అంటూ జగన్ ఆరోపించారు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సీదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉంటే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. సీదిరి అప్పల్ రైట్, అంటే జగన్ రియాక్షన్ మీద లోకేష్ కూడా స్పందించారు. తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఉండాలి. తెలంగాణలో ఒక కేంద్ర మంత్రి తన కుమారుణ్ణి ఒక కేసులో పోలీసులకు సరెండర్ చేశారు అని చెప్పి మాట్లాడారు లోకేష్. మాజీ మంత్రి వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్, వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడు? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు, లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పాను. రైట్ సార్, ఏంటి సార్ తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ తో ఆంధ్రాలో జరిగిన ఇన్సిడెంట్? ఫస్ట్ 2 పార్ట్స్. మొదటి పార్ట్ జగన్ వ్యాఖ్యలు. సో ఏం తెలుస్తాయి 18 ఏళ్ల పిల్లవాడికి అని డిఫెండ్ చేయడం పూర్తిగా తప్పు. ఏం తెలుస్తాయి? 18 పిల్లవాడు నువ్వు బండి ఎందుకు ఇచ్చావు? బండి మీద ఎందుకు పోయాడు అంటే ఎదుటివాడి నీకేమీ తెలియకపోవడం వల్ల ఎదుటివాడు ప్రాణం పోయింది కదా. సో అందువల్ల అక్కడ క్లియర్గా ప్రాణం కోపోయిన గొర్రెల కాపరి, పశువుల కాపరి అనుకుంటాడు కదా, అతని ప్రాణాలు ముఖ్యం కానీ నీ బండి నడపడం ముఖ్యం కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా ఆ వ్యాఖ్య ఎలా ఉంది అంటే ఆ ప్రాణాల కన్నా కూడా ఈ బండి నడపడాన్ని సమర్థించినట్టుగా ఉంది. ఏం తెలుస్తాయి పిల్లవాడికి? 18 పిల్లవాడికి ఏం తెలియనప్పుడు బండి ఎందుకు నడిపనిచ్చావు? 18 ఏళ్ల వయసులో బండి ఇచ్చి బండి నడపడానికి అవకాశం ఇస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందే కదా. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి రేజ్ చేసిన అంశం మర్డర్ కేసు పెడతావా, హోమిసైడ్ కేసు పెడతావా, అది ప్రశ్నించవచ్చు. సో నీకు, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, టెస్ట్ ప్రపోర్షనాలిటీ ఉండాలి. అంటే చేసిన నేర తీవ్రతకు తగ్గట్టుగా కేసులు పెట్టాలి తప్ప, ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ జురిస్ప్రుడెన్స్. న్యాయ సూత్రాల్లో ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రపోర్షనాలిటీ. నేను చాలాసార్లు చెప్పాను, మిమ్మల్ని ఇలా కొట్టినందుకు నువ్వు వెళ్ళి 5 ఏళ్ల జైలు శిక్ష పెట్టరాదు. మీ మీద ఒక ఇట్లా వాటర్ బాటిల్ ఇస్తున్నాను అనుకోండి, నేను డిబేట్లో కోపం వచ్చి చెయ్యను కానీ అట్లాంటిది, కానీ అన్నాను అనుకోండి, మీరు వెళ్ళి నా మీద మర్డర్ కేసు పెట్టరాదు, అటెంప్ట్ మర్డర్ కేసు. నేను చేసిన నేరానికి తగినట్టుగానే కేసు పెట్టాలి. మీరు నన్ను గట్టిగా అరిచారనుకో నా మీద ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు, నన్ను సంబరానికి బెదిరించాడు అని నేను కేసు పెట్టరాదు. నేనేం పెట్టాలి? అది నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, అభ్యంతరం, అసలు కేసే పెట్టద్దు. ఫస్ట్ పాయింట్ పెట్టినా దానికి సంబంధించిన కేసు పెట్టాలి. దిస్ ఈజ్ ఎన్ యాక్సిడెంట్. ఫస్ట్ ఇది యాక్సిడెంటా, క్రిమినల్ నెగ్లిజెన్సా అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అతని లైసెన్స్ ఉందా, ఏజ్ ఉందా, ఇవన్నీ చేసి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇమీడియట్గా అతను సీదిరి అప్పలరాజు కొడుకు గనక, ఆయన వైసీపీ ఎమ్మెల్యే కొడుకు గనక నేను తీవ్రమైన మర్డర్ కేసు పెడతాను, హోమిసైడ్ కేసు పెడతానంటే తప్పే. అది పెట్టుంటే ఖచ్చితంగా తప్పు, దాన్ని ప్రశ్నించచ్చు జగన్. ఆ ప్రశ్నించే క్రమంలో ఎక్కడి దాకా పోయాడు, ఆయనకి ఏం తెలుస్తాయి? మరి ఏం తెలియనివాడు ఎదుగుబడి నడిపిండు.
సో అది కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఇదో కల్చర్ అయిపోయింది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ కేసు అంటే ఆ కేసు పెడుతున్నారు, అందులో డిస్ప్యూట్ లేదు. సో జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్లు మరి మర్డర్ కేసు పెట్టారో లేదో నాకు తెలియదు. పెడితే మాత్రం దాని మించిన అభ్యంతరకం లేదు. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కేసులు తీరు చూస్తే పెట్టే స్వభావమే కనబడుతుంది. నా అనుభవంలో నేనే తెలుసుకున్నాను. నా పైన కులం చిచ్చు కేసు పెట్టి అల్లర్లు జరుపుతాను కేసు పెట్టాక అసలు మనము ఆరోపణకు కేసుకు సంబంధమే లేదు. నా అనుభవం తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇలా అన్యాయంగా కేసులు పెట్టదు అని ఎలా చెప్పగలను? అందువల్ల పెడుతుందేమో నాకు తెలియదు. పెడితే తప్పు, కానీ దాన్ని ప్రశ్నించాల్సింది పోయి నీవు ఆ పిల్లానికి ఏం తెలుస్తాయి అంటే ఆయన వాళ్ళ తండ్రి డాక్టరు, మాజీ ఎమ్మెల్యే, ఆయన మాజీ మంత్రి, ఇవన్నీ క్రైటీరియా కాదు కదా. ఇవన్నీ క్రైటీరియా ఏంటి? ఆ పిల్లవాడు యాక్సిడెంట్ చేశాడా, అది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా అది క్రిమినల్ నెగ్లిజెన్స్ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల జరిగిందా, ఇది కదా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఎలా జరిగినా ప్రాణాలు పోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ పశువుల కాపరి పేదవాడు, ఆ పేదవారి కుటుంబాన్ని ఆదుకోవాలి, బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలి, అది ప్రియారిటీగా ఉండాలి. సో మీకు యాక్సిడెంట్ ఎవరు జరిపారన్నది కాదు, ఆ చనిపోయిన వ్యక్తిని ఎలా ఆదుకుందాం ఆ కుటుంబం అనేది ఆలోచన ఉండాలి. అందువల్ల మీకు టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని మించి ఒక యాక్సిడెంట్కు మర్డర్ కేసు పెడితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అలా అని చెప్పి యాక్సిడెంట్ కూడా యాక్సిడెంట్ పైన విచారణ లేకముందే ఆ పిల్లవాడిని సమర్థిస్తాను మా నాయకుడి కొడుకు అని అనుకుంటే పొరపాటు. ఇది ఫస్ట్ పార్ట్. దానికి లోకేష్ స్పందన ఇంకా విచిత్రంగా ఉంది. దానికి కూడా మళ్ళీ ఈ అవకాశాన్ని కూడా తీసుకొని బీజేపీ పట్ల తమ విధేయతను ప్రకటించడానికి చూపిన ఆరాటం ఆశ్చర్యం కలిగిస్తుంది. బండి సంజయ్ కొడుకు విషయంలో బీజేపీ నాయకులు సమర్థించలేదే, బండి సంజయ్ని కూడా సమర్థించలేదు. మీరు గమనించండి, మీకు ఎక్కడా బీజేపీ సమర్థించలేదు. బండి సంజయ్ కొడుకు విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కానీ తెలంగాణ బీజేపీ నాయకులు కానీ ఎక్కడ సమర్థించలేదు. రామచంద్రరావు ఒక్కరే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నాడు? బండి సంజయ్ని రాజీనామా చేయాలంటే దాన్ని ప్రశ్నించాడు. ఆయన ఎందుకు రాజీనామా చేస్తారు, ఆయనకు సంబంధం ఏంటి? అది కరెక్ట్, అది ఆర్గ్యుమెంట్ కరెక్ట్. బండి సంజయ్ కొడుకు నేరం చేస్తే బండి సంజయ్ కొడుకును శిక్షించాలి తప్ప తండ్రిని ఎందుకు శిక్షించాలి అని ఆయన ఆర్గ్యుమెంట్. అయితే తండ్రి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నాడు కనుక కేసు విచారణ ప్రభావితం చేస్తాడు కదా అని ఆయన మీద చర్య తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. సో అది లాజిక్. ఆయన ఏదో బండి సంజయ్ తప్పు చేశాడని కాదు కదా, సో బండి సంజయ్ నేరం చేశాడని కాదు. కానీ బండి సంజయ్ కూడా తన కొడుకును సమర్థించుకున్న తీరు పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. బండి సంజయ్ కొడుకును ఎప్పుడు అప్పచెప్పారు? ఇమీడియట్గా అప్పచెప్పలే కదా. ఇప్పుడు లోకేష్ అన్నట్లు ఇక ఆరోపణ వచ్చిన వెంటనే తీసుకొచ్చి అప్పచెప్పినట్టుగా లోకేష్ మాట్లాడుతున్నాడు. కానీ అప్పచెప్పడానికి చాలా గ్యాప్ వచ్చింది, చాలా ప్రయత్నాలు జరిగాయి అనేది కదా ఆరోపణ. ఆఖరికి కేసు పెట్టడానికి బాధితురాలు తల్లి పోలీస్ స్టేషన్కి వెళితే కేసు కూడా పెట్టనివ్వలేదు కదా పోలీసులు, గంటల తరబడి వెయిట్ చేయించారు కదా. మీకు అదే కదా విమర్శ అంతా. బండి సంజయ్ బహిరంగంగానే సమర్థించాడు కదా, నా కొడుకు నేరం చేయలేదని సమర్థించాడు కదా. లాస్ట్కి ఇక తప్పనిసరి పరిస్థితి అయినాక అప్పుడు కదా ఆయనను సరెండర్ చేసింది. లోకేష్ చెప్పిన విధానం ఎట్లుందంటే ఆరోపణ వచ్చుతోనే తండ్రి తీసుకొచ్చి చెప్పినట్టుగా చెప్తున్నారు. సో అందువల్ల జరిగిన కేసు అంటే అక్కడ కూడా మళ్ళీ ఏంటి, బీజేపీకి మోర్ లాయల్ దెన్ ద బీజేపీ లీడర్స్, బీజేపీ నాయకుల కన్నా మేమే ఎక్కువ లాయల్ బీజేపీకి అనేటువంటి ప్రయత్నం జరగడం ఆశ్చర్యకరంగా. ఇప్పుడు ఏమవసరం తెలంగాణతో పోల్చి చెప్పడం అంటే ఏ అవకాశం చిన్నది దొరికినా బీజేపీ పట్ల మా భక్తి శ్రద్ధల్ని ప్రదర్శిస్తాం. బీజేపీ నాయకులు కూడా చూపుతలేరు ఆ మాట. మా అమిత్ షాని ఏమన్నంటే మేము ఊరుకోం అని మీరు ముందుకు వచ్చారు, బీజేపీ నాయకులు ఊరుకున్నా మేము ఊరుకోం. సో అందువల్ల బండి సంజయ్ విషయంలో బీజేపీ నాయకులు మాట్లాడకపోయినా మేము మాట్లాడతాం, మేము సమర్థిస్తాం, మేము వస్తాం అని ఈ తాపత్రయం విచిత్రంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు